అందరికీ నమస్కారం. ఈరోజు మనం 35 చిన్న కథ కాదు అనే సినిమాలోని నీలిమేఘములలో పాట గురించి చెప్పుకుందాం. ఈ పాటను మనం సినిమా కథతో పాటు సీతారాములకు అన్వయించుకునే విధంగా సాహిత్యం కూర్చబడింది. సీతమ్మ వారి స్వయంవరం సమయాన ఆమె మదిలో మెదులుతున్న ఊసులను ఈ పాటలో వర్ణించారు. నీలిమేఘములలో ధరణీ తేజం, నీలిమబ్బుల నడుమ ధరణి యొక్క ప్రకాశం, నయనాంతరంగములలో వనదేనాదం, కనుల లోతుల్లో సముద్రపు కెరటాల ధ్వని, పోరునే గెలుచు పార్థివీపతి సాటి లేని ఘనుడైన నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా. సమరంలో గెలిచే ధీరుడైనప్పటికీ తను అలిగే వేళ తన కనుబొమ్మల యొక్క ముడిని వంచగలడా, అంటే తన అలకను మాన్పించగలడా. సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా. చిన్న సైగతో 100 సైన్యాలను సైతం నడిపే ధీరుడైనప్పటికీ తన మనసులోని పలుకులను ఎరుగగలడా. మరి అమ్మవారికి దొరికిన సమాధానాలేంటో తరువాయి భాగంలో తెలుసుకుందాం.